బస్తీల్లోని పేదలకు అండగా నిలుస్తోంది బిగ్ టీవీ. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయిన్పల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. మెడికవర్ వాసనయ్య హాస్పిటల్ సహకారంతో ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేయగా సమీప కాలనీలోని సిటిజన్స్ పెద్ద ఎత్తున వచ్చారు. అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ క్యాంపు తమకు ఎంతగానో ఉపయోగపడిందని వైద్యం చేయించుకున్న కార్మికులు చెప్పారు. సార్ ధన్యవాదాలు సార్. ఇక్కడ హెల్త్ క్యాంప్ పడ్డది సార్. ఇక్కడ మాకు ఇంతవరదాకా నాకు టెన్షన్గా ఉంటే ఇక్కడ మంచి చూస్తారని ఇక్కడ పోస్టర్ చూసి వచ్చినాం. ఇక్కడ రోడ్ ఒప్పుతుంటే మాకు చాలా మంచిగా చెప్పారు. ఇంతవరదాకా నాకు టెన్షన్గా ఉంటే మా బాబుకు కొంచెం బాగాలేకుంటే నాకు బీపీ ఎక్కువైందని కూడా తెలియదు. ఇక్కడ సార్ వాళ్ళు ఉండి అమ్మ నీకు బీపీ ఎక్కువైంది అంటున్నారని చెప్పినారు. నాకు ఇప్పటికైతే కొంచెం డౌట్ క్లియర్గా అయింది సార్. ఇక్కడ నేను హెల్త్ క్యాంప్ కోసం వచ్చాను. మా అమ్మమ్మతో కలిసి వచ్చాను. ఇక్కడ ఐ చెకప్స్, మెడిసిన్స్, ఇయర్ చెకప్స్ అన్నీ చేస్తున్నారు. మా అమ్మమ్మ బీపీ చెకప్ అవన్నీ చేసుకుంది. ఇక్కడ నేను ఇయర్ చెకప్ చేసుకున్నాను. నా చెవిలో వ్యాక్స్ ఉందని చెప్పారు. అది నాకు మంచిగా అనిపించింది. అలాగే నాకు కొన్ని డ్రాప్స్ అనేది కూడా ఇచ్చారు, మెడిసిన్స్ అనేవి ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ బిగ్ టీవీ. మేము హెల్త్ చెకప్కి వచ్చినామండి. బీపీ, షుగర్ అవన్నీ టెస్ట్ చేయించుకున్నాం. అన్నీ నార్మల్ ఉన్నాయి. ఇన్ జనరల్గా D3 విటమిన్ తక్కువ ఉంది అని నాకు కాల్షియం వాడమన్నారు. కాల్షియం ట్యాబ్లెట్స్ ఇచ్చారు. బాగుంది, మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. బిగ్ టీవీకి ధన్యవాదాలు. తన నియోజకవర్గం కంటోన్మెంట్ పరిధిలోనూ బిగ్ టీవీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. ప్రార్థన చేసే పెద్దల కన్నా సహాయం చేసే చేతిలో మిన్న అన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు మంచి వార్తలు అందించడంతో పాటు ప్రజా ఆరోగ్య సంక్షేమం దృష్టిలో పెట్టుకొని బిగ్ టీవీ 2 రాష్ట్రాలలో కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని ఓల్డ్ బోయిన్పల్లిలో 515వ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మనతో ఉన్నారు. సార్, ఎలా ఉంది సార్ ఇక్కడ క్యాంపు మెడికల్? చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఏర్పాటు చేశారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా పార్టీ అయిన మా యూత్ కాంగ్రెస్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో బిగ్ టీవీ వాళ్ళ సహకారంతో మెడిక్యూర్ హాస్పిటల్ మళ్ళీ 5 కూడా నేను కూడా చెకింగ్ చేయించుకున్నా. అనేక మంది హాస్పిటల్స్, డాక్టర్సు ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం చాలా సంతోషకరం. అది కూడా 515 మెడికల్ క్యాంప్ కావడం, ఆ మెడికల్ క్యాంపులో ట్రీట్మెంట్లు, ఐ ఆపరేషన్లు, మెడిసిన్స్ ఇవ్వడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఏదో బిగ్ టీవీ అంటే ఈరోజు మంచి ఛానల్. ప్రేక్షకులందరూ తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో కూడా చాలామంది దీన్ని వ్యూవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. దీని మీద నమ్మకం ఉంది. ఏది జరిగింది, ఎలా జరిగిందో కరెక్ట్గా ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారము టీవీలో చేస్తున్నదే కాకుండా ఇలాంటి సామాజిక సేవలు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే గోళీలు పక్కకు పెట్టి ట్రీట్మెంట్ పక్కకు పెడితే కన్సల్టేషన్ ఫీజే ఎక్కువ. ఆ కన్సల్టేషన్ ఫీజు ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాలంటే 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది. ఐ ఆపరేషన్ అంటే 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. అలాంటి ఐ ఆపరేషన్ కూడా సుమారు 300 మందికి వీళ్ళు చేసిరంటే ఈ బిగ్ టీవీ వాళ్ళకి యావత్ తెలంగాణ ప్రజల తరఫున ఇక్కడ మీ దగ్గర ఎవరైతే సద్వినియోగం చేసుకుర్రో వారి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ వీరికి నాది ప్రత్యేక అభినందన తెలుపుతూ, వీరికే కాకుండా ఏ కార్యక్రమం చేయాలంటే ఒక సింగిల్ పర్సన్ తోటి నెవర్ పాసిబుల్ ఎనీథింగ్. ఈయనకు సపోర్ట్ ఇచ్చి సహకరించిన టీంకి, మీకు కూడా సహకరించిన టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకొని ఈరోజు ఇంతమందికి ఒక టీవీ వాళ్ళు సామాజిక సేవ చేయడం, ఇది ఒక మీరు చాలామంది టీవీలకి, పేపర్లకి, ఈ యొక్క జర్నలిస్టులకు కూడా ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే పేద ప్రజలు అనేక మంది గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు, కానీ పోయినా కూడా టైం తీసుకొని వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి చోట్లని ఆర్గనైజ్ చేస్తే అందరు వాలంటరీగా ముందుకు వచ్చి ఇక్కడ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారు. జనరల్గా టైం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలంటే చూద్దాం, రేపు పోదాం, ఎల్లుండి పోదాం అనుకున్న పరిస్థితి. ఇలాంటి క్యాంపులు ఆర్గనైజేషన్ చేయడం చాలా అంటే చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరం. బిగ్ టీవీ వాళ్ళతో, మెడికవర్ హాస్పిటల్ వాళ్ళతో, వాసనయ్య కేర్ వాళ్ళతో సంప్రదించి అందరికీ కోఆర్డినేట్ చేస్తూ ఒక 10 days నుండి మా టీం అంతా పాల్గొని చాలా చక్కగా నిర్వహించాము. అలాగే
ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి మా తోటి యువజన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే వచ్చిన గెస్టులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఒక చక్కటి అవకాశంగా భావించి, మా నాన్నగారు కూడా ఒక డాక్టర్ కాబట్టి ఈరోజు మన ప్రియతమ నేత ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో జనాలకు ఎట్లా అవేర్నెస్ చేశారు ఈ ప్రోగ్రామ్ గురించి? అంటే మామూలు క్యాన్వాసింగ్, అన్ని పాంప్లెట్స్, బ్యానర్లు, ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, కంటి పరీక్షలు, ఈసీజీ, టూడీకో అన్నీ ఫ్రీగా చేస్తూ వాళ్ళకి అవసరమైన మందులు ఇస్తామని ప్రతి ఇంటింటికి వెళ్ళి మా వాళ్ళు క్యాంపెయినింగ్ చేశారు మా టీం అంతా. సో చాలా చక్కగా జనం కూడా రెస్పాండ్ అయ్యి ఇంత చక్కగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ఇక్కడ ఏమేమి టెస్ట్ చేస్తారు? ఐ టెస్టులు, ఫ్రీ టెస్టులు ఉంటాయి, వాళ్ళకు కావాల్సిన ఐ డ్రాప్స్ అవన్నీ ఇస్తారు. అలాగే కార్డియాలజిస్టు, ఈసీజీ ఫ్రీగా ఉంటుంది, టూడీకో ఫ్రీగా ఉంటుంది, అండ్ హియరింగ్ ఎయిడ్స్ కూడా ఫ్రీ చెకప్ చేస్తున్నారు. మందులు కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. బీపీ, షుగర్, ఎలాంటి చిన్న చిన్న వ్యాధులకు కూడా అన్నిటికీ ఫ్రీ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు? వాళ్ళ అభిప్రాయం ఏం చెప్తారు? వాళ్ళు బాగానే, ఇంత జనం రావడానికి కారణం మా పబ్లిసిటీ, అండ్ వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక పేదవాడు చిన్న రోగం వస్తే కన్సల్టేషన్ ఫీజు కట్టడానికి 1000 రూపాయలు అయితే అది ఇక్కడ ఫ్రీగా చేపిస్తున్నాం. దాంతోపాటు ఫ్రీగా మందులు ఇస్తున్నాం. సో నన్ను గెలిపించినందుకు నా తరపున ఏదన్నా ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళకు నా వంతు సాయం నేను చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అది ఇక్కడ ఏంటంటే సాధారణ జనాలకు ఉపయోగపడే ప్రతి పనిని కూడా చేస్తుంటే మాకు ఆనందం కలిగిస్తుంది. వాళ్ళ ఫాదర్ కూడా ఒక డాక్టర్ కాబట్టి అదే స్ఫూర్తిగా నేను ఇట్లాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాను. మీడియా జర్నలిస్ట్ సంజుతో ముగుల పాపన్న, హోల్డ్ బోయిన్పల్లి, బిగ్ టీవీ.